భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు పైగా చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నాన ఘట్టాలు, కళ్యాణకట్ట నీట మునిగాయి. వరద నీటితో ఇప్పటికే పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 55.30 అడుగుల మేర వరద ఉధృతి నమోదైంది. అయితే ఇక ఎగువ ప్రాంతం నుంచి కూడా భారీగా వస్తుండటంతో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. మరి జిల్లా కలెక్టర్ అంకిత్ ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న అంటే చర్యలు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ వరద ఉధృతి? నిన్న నైట్లో ఆల్మోస్ట్ ఇది 1 AM 2 AMకి మనం ఇది థర్డ్ వార్నింగ్ జారీ చేశాము. 53 ఫీట్ థర్డ్ వార్నింగ్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే 8 గంటలకి 55.3 ఫీట్ ఉంది. సో డైలీ 1 అవర్లో 0.4 ఫీట్ ఇప్పుడు యాడ్ అవుతాయి. కానీ ఇది 2-3 అవర్స్లో ఇది కొంచెం ఇది యాడ్ అయిన తర్వాత స్టడీ అవుతాయి. సో అందుకని అక్కడ పైన కూడా అప్పర్ ఎక్స్ట్రీమ్ ఏరియాలో, అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో ములుగు కానీ ఇలాంటివి అక్కడ కూడా ఇంద్రావతి, ప్రణహిత అక్కడ కూడా తగ్గింది. సో ఇది ఎఫెక్ట్ రిలైజ్ అవ్వడానికి ఇప్పుడు కొంచెం ఇప్పుడు 55 ఉంది, 55 ఫీట్. థర్డ్ వార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ హెచ్చరికలోనే ఉన్నాము. సో 55 తర్వాత 57, 58 అంతే. తర్వాత మళ్ళీ రెసీడ్ అవుతాయి. సో ఇంకా కానీ ఇప్పుడు కూడా మనం ఇప్పుడు దుమ్ముగూడెంలో కూడా ఇప్పుడు ఇది వాటర్ వలన కొంచెం ఇది హ్యాబిటేషన్లో వెళ్ళింది. సో మనం ఆల్రెడీ స్పందించి టైంకి రెస్క్యూ కూడా చేసాము. రెస్క్యూ అంటే రిహాబిలిటేషన్ సెంటర్కి. సో దుమ్ముగూడెంలో అలాగే చెర్లలో కొన్ని 2-3 ఫ్యామిలీస్కి కూడా షిఫ్ట్ చేశాము. అలాగే అశ్వాపురంలో కూడా 2-3 ఫ్యామిలీస్కి షిఫ్ట్ చేశాము. సో నెక్స్ట్ 24 అవర్స్కి మనం అందరూ స్టాఫ్, పంచాయత్ సెక్రటరీ నుండి పై స్థాయి ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాము. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, అన్నెసెసరీగా ఇప్పుడు కూడా వాటర్ చాలా ఇప్పుడు 55, 56 ఫీట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్లో కూడా చూశాను. సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఇక్కడ ఏంటంటే అన్నెసెసరీగా వెళ్ళకండి. ఫిషింగ్ కానీ ఎలాంటివి టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు కూడా చూస్తే చాలామంది ఇప్పుడు వస్తున్నారు, కానీ ఇప్పుడు రిస్కీ ఉంటుంది. సో మనమందరూ ఇప్పుడు DDRF స్విమ్మర్స్ కూడా నేను పెట్టాను. ఏమైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్లీ స్పందించి చర్యలు తీసుకోవాలి. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? దర్శనానికి వచ్చే భక్తికి సూచనలు ఇప్పుడు చూస్తే ఇప్పుడు థర్డ్ వార్నింగ్ దాటింది, 55, 56 ఉంది. ఇప్పుడు కొంచెం ఇది వెయిట్ చేయండి. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉంటే టెంపుల్ పరిసరాల్లో కూడా వెళ్ళవచ్చు, కానీ ఇక్కడ ఘాట్లో ఇప్పుడు రాకూడదు, ఇది రిక్వెస్ట్ ఉంది. కొన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి కదా, కొంత అక్కడ ఎలాంటి కొన్ని ఇప్పుడు రోడ్ బ్లాక్ అయింది బికాజ్ ఆఫ్ ఇది ఓవర్ఫ్లోయింగ్ వల్ల, కానీ ఇది కూడా టెంపరీగా ఉంది. ఇప్పుడు ఎండ కూడా ఉంటుంది అక్కడ చూస్తే. సో ఆల్మోస్ట్ 2-3 అవర్స్లో ఇది కూడా క్లియర్ అవుతాయి. వరద ఉధృతి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పేసి ఇక్కడే ఉండే అధికారులతో పూర్తి సమన్వయం సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. భక్తులకు దర్శనానికి వచ్చే భక్తులు గోదావరి వైపు వెళ్ళకూడదని చెప్పేసి చూస్తున్నారు. ఇటు భద్రాచలం చెర్ల, అలాగే భద్రాచలం టు బూర్గంపాడు, అలాగే చింతూరు, కోనవరం ఈ మండలాలకు మాత్రం గోదావరి వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం తర్వాత అంటే కొంత గోదావరి వరద ఉధృతి గత నిన్నటితో పోలిస్తే రాత్రి నుంచి కొంత ఉధృతి తగ్గిందని చెప్పాలి. ఆ తర్వాత నిదానంగా ఉండి కొంత స్థిరత్వంతో ఉండి ఆ తర్వాత తగ్గుముఖం పూర్తిగా పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, భద్రాచలం. అలాగే 2 రాష్ట్రాలు